ఎట్టకేలకు అసలు నిజం బట్టబయలైంది. నాగచైతన్య, శోభితా ధూళిపాల విషయంలో అంతా మొదటి నుంచి ఏమనుకున్నారో అదే నిజమైంది. అన్ని రూమర్స్ ను నిజం చేస్తూ వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో అంతా డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ల మధ్య చాలా కాలంగానే లవ్ స్టోరీ నడుస్తోంది. ఇద్దరికి కామన్ గా ఉన్న ఓ ఫ్రెండ్ బర్త్డేలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారట. అక్కడే మొదలైన వీళ్ల స్నేహం ఆ తర్వాత స్ట్రాంగ్ అయింది. రోజులు గడుస్తున్న కొద్దీ అది ప్రేమగా మారింది. ఇక సమాంతతో చైతన్య విడిపోయి డిప్రెషన్ లో ఉన్న సమయంలో చైతుకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిందట శోభిత. ఆ తర్వాత బాగా దగ్గరైన వీళ్ళు లైఫ్ లో కూడా కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి చాలా సార్లు ఫారిన్ ట్రిప్స్ కూడా ఇద్దరు కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శోభిత, నాగ చైతన్య మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. 1986లో చైతన్య జన్మించగా 1992లో శోభిత పుట్టింది. శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి. వేణుగోపాలరావు, శాంత దంపతుల కుమార్తె. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో ఆమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజ్ లో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డాన్స్ లో ఆమె కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్చుకుంది. ఆ తర్వాత 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ సినిమాలో నటించింది. 2018లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత అడవిశేష్ జంటగా గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి హిట్లు కొట్టింది. ఇక మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో రీసెంట్ గా కల్కి సినిమాలో కూడా శోభిత నటించింది.